అక్క స్నానం చేద్దామంటే సోప్ లేదే. ఏం చూస్తున్నావు? ఇటువు. కళ్యాణి వాళ్ళ అమ్మా నాన్న ఫోటో అనుకుంటా. అయినా నీకెందుకక్క వేరే వాళ్ళ మొబైల్ చూడడం చాలా తప్పు. వెళ్ళి సబ్బు తీసుకురాపో. కళ్యాణి అజయ్ గారి కూతురన్న విషయం అర్జెంటుగా ఎవరికో ఒక్కరికి చెప్పకపోతే నా బుర్ర పనిచేయదు. కళ్యాణి మాధురి కూతురని దమయంతి వదినికి చెప్పాలి. మళ్ళీ ఇదే వేలకి తగులుతుందేంటి? స్వామి మాట్లాడుకు పల్లవి అని వార్నింగ్ ఇచ్చినట్టున్నాడు. మరిప్పుడు నిజం చెప్పడం ఎలా? మాట్లాడకూడదు కానీ సైకిల్తో చెప్పొచ్చు కదా. పల్లవి, ఇన్నాళ్లుగా ఉన్న నీ టాలెంట్ ఇప్పుడు చూపించు. ఏంటి ఈ సైకిలేంటి? ఎవరైనా చూస్తే అపార్థం చేసుకుంటారు. దేవుడు దయ వల్ల ఉన్నట్టుండి నోట్లో నుంచి మాటలు వస్తేనైనా బాగున్ను. ఇదిగో పల్లవి, నీ మోగ సైకిల్తో పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దు చెప్తున్నాను. నాకు చాలా పనుంది. పోదలకి. కళ్యాణి గురించే నువ్వు చెప్పాలనుకుంది? నువ్వు మౌనవ్రతం చేస్తున్నావు. ఓ మూలను కూర్చొని స్వామివారిని స్మరించుకోక ఇలా వచ్చి ఆ పిచ్చి కళ్యాణి గురించి చెప్పాలనుకుంటున్నావా? నేను లోపలికి వెళ్తున్నాను. ఏదైనా చెప్పాలనుకుంటే చెవిలో వచ్చి చెప్పు, లేదంటే మానే. అయ్యో, చెవిలో చెప్పినా వ్రతభంగం చేసినట్టే. వదినికి మ్యాటర్ ఎలా చెప్పాలరా దేవుడా? దాని వెళ్ళి ఏంటి ఇప్పుడు నాతో కూడా సైకిల్ చేయిస్తావా? అయ్యో, నేనెంత అర్థమయ్యేలా సైకిల్ చేసినా నీ మొట్టి బుర్రకు అర్థం కావట్లేదు కదా. అందుకే ఏదో ఒకటి చేస్తాను. అయ్యో, వదినా, నేనొచ్చి ఇప్పటికీ 10 నిమిషాలైంది. కానీ నేను ఎంత ప్రయత్నించినా నేను చెప్పేది నీకు అర్థం కావడం లేదు. కాబట్టి రాస్తున్నాను. కళ్యాణి ఎవరంటే చిన్ని, ముహూర్తం దాటకూడదు. అమ్మో, అత్తయ్య వచ్చేస్తుంది. ఈ విషయం గాని ఆవిడికి తెలిస్తే నన్ను సమాధి చేసేస్తుంది. నాకెందుకు, అటు తిరిగి ఇటు తిరిగి నా మీదకి వస్తుంది. ఏ పల్లవి, పల్లవి ఆగు. చెప్పాలనుకున్నది చిన్న విషయమా పెద్ద విషయమా?
ఏంటయ్యా ఏం చేస్తున్నావు? అన్నం తినకుండా ముద్ద చేసి కింద పెడుతున్నావేంటి? నా భార్య కర్మ పూజ ఈరోజు. నా కూతురు పూజ చేసిందో లేదో, ఆ అవకాశం ఉందో లేదో, ఉన్న దాంట్లో ఏదైనా ఇలా చేస్తే తన ఆత్మ శాంతిస్తుంది. పిచ్చోళ్ళ ఉన్నావయ్యా, ఎక్కడ పడితే అక్కడ ఇలా చేస్తే ఏమనుకుంటారు? పిచ్చాసుపత్రిలో పడితే అయినా ఈ జైలు నుంచి బయటపడొచ్చు అనుకున్నావా? మీరేమనుకున్నా పర్వాలేదు. పైలోకంలో ఉన్న మాధురి నన్ను తప్పుగా అనుకోకూడదు. పెళ్ళావంటే ఇంత ప్రేమ ఉన్నాడు, ఎందుకు చంపావు? నేను చంపలేదు. మరి శిక్ష ఎందుకు అనుభవిస్తున్నావు? నేను నా భార్యను చంపలేదని నిరూపించుకునే అవకాశం, సాక్ష్యం ఏదీ లేక చేసిన పాపాలకి పశ్చాత్తాపం అనుభవిస్తున్నాను. మంచి లాయర్ని పెట్టుకుని బయటపడకుండా ఇక్కడ ఉండేం లాభం? బయటికి వెళ్ళినా నాకంటూ నా కూతురు తప్ప ఎవ్వరూ లేరు. తన కోసమైనా బయటపడాలి కానీ ఇలా యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తే ఏమొస్తుంది చెప్పు? అమృతం బ్రహ్మభోద్భవస్వరం పాతరుదక్షయద్వారా పరమేశ్వరముద్దిశ్యాం పరమేశ్వర ప్రత్యర్థం అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాన వస్తుశ్రీం నన్ను క్షమించండి. తల్లి లేని పిల్లని, తండ్రి జైలుకెళ్ళాడని, అనాథ కాకూడదని
ఇక్కడికి తీసుకొచ్చాను. ఎవరైతే చచ్చిపోయారని నేను మర్చిపోయానో వాళ్ళని బతికించి వాళ్ళ రక్తాన్ని ఇంటికి తీసుకొచ్చావంటే నువ్వు నా ప్రాణాన్ని నిలిపేయాలని ముందే నిర్ణయించుకున్నావన్నమాట. అలా మాట్లాడకమ్మా. అమ్మా అమ్మా అమ్మా, ఈ మాటకే నేను కరిగిపోయాను. నీకు నేను అత్తనన్న విషయం మర్చిపోయి నువ్వు నా కన్న కూతురు అని భావించాను, అలాగే చూసుకున్నాను. ఆ మాటకొస్తే అంతకంటే ఎక్కువే చూసుకుంది. అంత జాలిగుండే అయితే ఓ 5,000 కట్టి హాస్టల్లో ఉంచాల్సింది. నిజం చెప్పి మా దగ్గర డబ్బులు తీసుకోవాల్సింది. కానీ ఇలా దాచిపెడితే ఏమనుకోవాలి? అబద్ధాలు చెప్పడం, నిజాన్ని దాచడం ఇవన్నీ నాకు ఇష్టం లేదని నీకు తెలిసినా నువ్విలా చేశావంటే నా పట్ల నీకు గౌరవం లేదు. అలా అనుకోవద్దమ్మా. ఇంకేం చెప్పకు నువ్వు. నేను వినదలుచుకోలేదు కూడా. నీలాంటి వాళ్ళకి ఈ ఇంట్లో స్థానం లేదు. నిన్ను కూడా నా మనసులో నుంచి తుడిచేసుకున్నాను. అమ్మా, ఏం చేస్తున్నావు? అమ్మ ఆవేశంలో అలా అంటే నువ్వు కూడా అలా. ఇది ఆవేశం కాదు శౌర్య, ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. అనుపమ, కళ్యాణి చుట్టుపక్కల కూడా ఉండకూడదు. అమ్మమ్మ, తొందరపడొద్దు. అనుపమమ్మ లేకపోతే ఈ ఇల్లు ఇల్లులా ఉండదు. తను లేకపోతేనే నేను ఇంట్లో ఉండగలను. తను ఇంట్లో ఉంటే నా కర్మకాండ జరిపించాల్సి వస్తుంది. అమ్మా, అలా అనకమ్మా. అయితే వెళ్ళు. కన్న కూతుర్ని నాకన్నా నిన్నే ఎక్కువగా ప్రేమించింది మా అమ్మ. దాన్ని నువ్వు అలసుగా తీసుకొని ఈ కొంపని ముంచాలని చూసావు. మా అమ్మకి చేసిన మోసానికి నువ్వు బయటికి వెళ్లిపోవడమే సరైన శిక్ష. అమ్మా, నువ్వు మాట్లాడకుండా ఉంటావా? తను వెళ్లిపోతే చాలు, ఆ తర్వాత నేను ఏమీ మాట్లాడనురా. అనుపమ, నీ లగేజ్ తీసుకో. నాన్న, అమ్మ నన్ను వెళ్ళిపోమంటుంది. నన్ను నాన్న అన్నా సరే, ఇప్పుడు శివకి నచ్చదమ్మా. నువ్వు నీ సౌభాగ్యాన్ని దూరం చేసుకున్నా ఇంట్లోనే ఉండగలిగావు. కానీ దూరమైన దుర్మార్గుడికి దగ్గరై కూడా మాకు తెలియకుండా జాగ్రత్త పడి అబద్ధాలాడినందుకు ఇప్పుడు నువ్వు గడప దాటి వెళ్ళిపోతున్నావు. చేసిన దానికి శిక్ష అనుకుని వెళ్ళిపోమ్మా.
క్షమించండి. అనుపమమ్మ కొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది తాతయ్య. తను అనుపమమ్మకి కావాల్సిన అమ్మాయి, పేరు కళ్యాణి. తను కూడా ఇక్కడే ఉంటుంది. మీ తాతయ్యకి మాటలు రావా? మగవాడా? మాటొచ్చినా మాట్లాడడం మానేసి 18 ఏళ్ళయింది. ఎన్నేళ్ళు మౌనవ్రతమా? ఎందుకో? అంత పెద్ద తీరని కోరిక ఏముంది మీ తాతయ్య గారికి? ఆయన నోట మాట వద్దనుకుంది. చీకటితో సావాసం చేస్తుంది. ఏదో తీరని కోరికల కోసం కాదు, తన పెంపకానికి మచ్చ తెచ్చి ఒక కుటుంబాన్ని ముక్కలు చేసిన మీ శౌర్య, ఏం లేదు కళ్యాణి, అల్లారు ముద్దుగా పెంచుకున్న మనవరాలు ఎవరినో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి ఇలా అయిపోయారు. ఏంటి? ప్రేమిస్తే పెళ్లి కొప్పుకోవచ్చు కదా? ప్రేమించటం ఏమైనా నేరమా? మనసుకి నచ్చని వాడితో జీవితాంతం ఎలా ఉంటుంది? నువ్వు ఒక ఆడపిల్లవి కదా. అర్థమయ్యేలా నువ్వైనా చెప్పొచ్చు కదా. సరిపోయారు అందరూ. ప్రేమ చాలా గొప్పది. మీలాంటి వాళ్ళకి అది ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో. ప్రేమ గొప్పది. నవమాసాలు మోసి కనే తల్లి ప్రేమ గొప్పది. భుజాల మీద మోస్తూ వేలు పట్టుకుని నడిపించే తండ్రి ప్రేమ గొప్పది. ఒక తల్లి పేగు తెంచుకుని పుట్టే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ల ప్రేమ గొప్పది. అంతేకాని అగ్ని సాక్షిగా ముడిపడిన బంధాన్ని ప్రేమించడం, ఇంకొకరి ప్రేమను దూరం చేయటం నిజమైన ప్రేమ కాదు, కాదు, కాదు. తాతయ్య, తాతయ్య నువ్వు మాట్లాడావా? అమ్మా, తాతయ్య మాట్లాడాడు. తప్పు చేసింది చేసింది చేసింది. తాతయ్య, అమ్మా, ఇన్నేళ్ల తర్వాత తాతయ్య మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉందమ్మా. నేను అడుగు పెట్టిన వేళా విశేషం అనుకో. నిజమే, ఇందాకే నీ లెగ్ గురించి న్యూస్లో చూపించారు. అమ్మా, పరిస్థితులు చక్కబడే వరకు ఇక్కడే ఉందాం. ఓయ్, తింగరి చేష్టలు చేయకుండా నీ పైత్యం కొంచెం తగ్గించుకుని ఇది నీళ్ళే అనుకుని కొంచెం కామ్గా ఉండు. నాకు పైత్యం లేదు, తిక్క అంతకంటే లేదు. అయినా ఇదేమైనా మా అమ్మిల్లా అమ్మమ్మిల్లా నాది అనుకోవడానికి? అవును, ఈ ఇల్లు మీ అమ్మదే. ఐ మీన్ మీ అమ్మమ్మ వాళ్ళు ఇల్లే అనుకో. నాది కానిది ఏది నాది అనుకోను.
నాది అనుకున్నది ఏది వదిలిపెట్టను. నాకు మీకు ఏ బంధం సంబంధం లేదు. నేను అలాగే ఉంటాను ఉన్న కొన్ని రోజులు. సౌరి ఎక్కడికి వెళ్ళాడు? చాలాసేపటి నుంచి కనిపించడం లేదు. ఇక్కడే ఉన్నానమ్మా. చిన్న పని నుండి బయటికి వెళ్ళానమ్మా. అమ్మా, సంపద ఈ మధ్య నీరసంగా ఉంటుంది, ఎందుకంటావు? కడుపుతో ఉన్నప్పుడు కొన్నిసార్లు అలాగే ఉంటుంది శౌర్య. అవునా? అయితే ఈ పాలు తాగు, నీరసం తగ్గుతుంది. వద్దండి. మార్నింగ్ నుండి ఏం తినలేదు నువ్వు, ఇప్పుడు ఈ పాలు తాగాల్సిందే. తాగు. తాగు సంపద. నన్ను క్షమించు సంపద, పాలు తాగితే వాంతి అయ్యేలా చేశాను. చిన్న పని అంటే ఆ అనుపమమ్మని తిరిగి ఇంటికి రా అమ్మా అని బ్రతిమలాడటానికి వెళ్ళావా? లేకపోతే వెతికి తీసుకురావటానికి వెళ్ళావా? అమ్మా, ఎందుకమ్మా ఎప్పుడు నెగిటివ్ గానే ఆలోచిస్తావు? కీడించి మేలించమన్నారా పెద్దలు. ఏమైంది సంపద? తెలీదండి. డాక్టర్ గారు ఎక్కడున్నారు? ఫాస్ట్గా రండి. ఉన్నట్టుండి వాంతులు అవడం ఏంటి? కడుపుతో ఉన్నప్పుడు ఆ మాత్రం అవుతాయిలే. డాక్టర్, సంపద ఉన్నట్టుండి వామిటింగ్ చేసుకుంది, ఒకసారి చెక్ చేయండి. ఓకే. నేను చెప్పింది మీకు గుర్తుంది కదా? సరే, చూడండి. కూర్చోమ్మా. సంపద గారు చాలా వీక్గా ఉన్నారండి. ఎక్కువగా దేని గురించో ఆలోచిస్తున్నారు. మీరు పని చేయండి, ప్లేస్ మారితే తను కొంచెం బెటర్ అవ్వచ్చు. ఒక 4-5 రోజులు ఎక్కడికైనా తీసుకెళ్ళండి. అలాగే డాక్టర్, తీసుకెళ్తాను. మీరు వెళ్ళండి. ఓకే, టేక్ కేర్. థ్యాంక్ యూ. శౌర్య, నువ్వు పిలవగానే 1 నిమిషంలో డాక్టర్ ఎలా వచ్చారా? సార్, సంపద 2-3 డేస్ నుండి చాలా వీక్గా ఉందని నేనే రమ్మన్నాను. నేను ఫోన్ చేసినప్పుడు ఇంటి బయటే ఉన్నారంటమ్మా. అమ్మా, నేను సంపదని ఏదైనా మంచి ప్లేస్కి తీసుకెళ్తాను. డాక్టర్ చెప్పినట్టు వాతావరణం మారితే తను ఫాస్ట్గా రికవర్ అవుతుందేమో. ఇప్పుడేనా? అవునమ్మా. సంపద, నువ్వు బ్యాగ్ సర్దుకో. ఓహ్, బట్టలు కూడా సర్దే ఉన్నాయా? డాక్టర్ గారు వెళ్ళమని చెప్పింది ఇప్పుడు.
మరి నువ్వెప్పుడు బట్టలు సర్దుకున్నావు? అమ్మా, నీ ఇంట్రాగేషన్ ఆపుతావా? మేము డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. మీరు బయటికి వెళ్ళండి. వెళ్ళండి. అది నువ్వు కాదు. బయటికి వెళ్ళు. వెళ్ళమ్మా, వెళ్ళు. శౌర్య, నువ్వు కూడా వెళ్ళు. నువ్వు అసలు నా కన్న కూతురువేనా? కన్న తల్లి బాధలో ఉంటే మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? అదే నీ స్థానంలో అనుపం ఉంటే నీలా మాట్లాడదు. అదే అదే నీకు అనుపముకున్న తేడా. అందుకే నీకంటే ఎక్కువగా అనుపమతో ప్రేమగా ఉంటాను. అందుకే నా కడుపున పుట్టకపోయినా అనుపమే నా కన్న కూతురైంది. నువ్వు పరాయి దానిలా మిగిలిపోయావు. అనుపమ వెలుగునిచ్చే దీపం లాంటిది. తను కాలిపోతూ ఈ ఇంటికి వెలుగునిచ్చేది. తప్పుకో. అత్తయ్యకి అనుపమంటే ఎంత ఇష్టమో తెలుసు కదా. అయినా అత్తయ్య ముందు ఎందుకు అలా మాట్లాడతావు? అనుపమ ఇంటికొచ్చినప్పుడు అందరితో కలిసిపోయి అందర్నీ బాగా చూసుకుంటుంటే మంచిదిలే అనుకున్నాను. కానీ నా స్థానాన్నే ముంచుతుంది అనుకోలేదు. ఇంటి నుండైతే పంపించగలిగాను. ఇక మా అమ్మ మనసు నుండి పంపించడమే మిగిలింది. అత్తారింటికి వచ్చేసినట్టు లగేజ్ తీసుకుని నా రూంలోకి వచ్చావేంటి? చూడు, మనం పరిస్థితి బాగాలేక ఇక్కడ 4 రోజులు తలదాచుకోవడానికి వచ్చాం. నీ బెడ్రూమ్ నా బెడ్రూమ్ అని 10 బెడ్రూమ్లుండవు. శౌర్య వాళ్ళు తాతయ్య గారు ఉండగా మిగిలింది రూమ్ ఒక్కటే. నీకు నచ్చినా నచ్చకపోయినా కష్టంగా ఉన్నా సరే ఇద్దరం కలిసే ఉండాలి. అలా ఎలా కుదురుతుంది? నాకు ఒంటరిగా పడుకుంటేనే నిద్రొస్తుంది. నువ్వు కనిపిస్తే కోపంతో నాకు ఒళ్ళు మండిపోతుంది. ఇంకా నిద్ర ఎలా వస్తుంది అనుకుంటున్నావు? మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావేంటి? అయ్యో, నిజంగా రాక్షసి అనుపమ. తను చేయాలనుకుందే చేస్తుంది. మాధురి, ఐ లవ్ యూ. నువ్వంటే నాకు ఎంత ఇష్టం అంటే చెప్పలేను. రేపు నీ బర్త్డే కదా, అందుకే కవితతో నీ మీద ప్రేమను చెప్పాలనుకున్నాను. మీనం కన్నుల గాంధర్వ కన్య, నీ పాదం తగలగా పులకించదా ఈ పుడమి? మేఘాలే వానే తాకవా నీ పాదాలను? నీ వదిలిన శ్వాసే నాకు ప్రాణం. నీ ఊసులేక నేను చూడక కాదా క్షణమొక యుగం? విన్నావా? మా అమ్మ నాన్నలకి ఒకరంటే ఒకరికి ఎంత ప్రాణమో, ఎంతలా ప్రేమించుకున్న వాళ్ళ మధ్యలోకి నీకెలా రావాలనిపించింది? చిలక గోరింకల్లా ఉండేవాళ్ళు. అందరూ ఏ దిష్టి తగిలిందో అనుకున్నారు, కానీ నువ్వు శనిలా పట్టుకున్నావని తెలియదు. ఇక చాలు. మీ అమ్మ నాన్న గురించి నా దగ్గర మాట్లాడకు.
వదిలేయ్ ప్లీజ్. పదే పదే నీ మాటలతో నన్ను పొడిచి చంపకు. నువ్వు చేసిన పనికి నిన్ను బందసాలన్నా తప్పు లేదు. నీకు మా అమ్మ అంటే అసూయ, కోపం. మా అమ్మ అంటే నీకు పడదు, అందుకే వాళ్ళని నువ్వు విడదీశావు. అవును, నేనే స్వార్థపర్రాల్ని. నాకు అసూయ ఎక్కువ. నేనే మీ అమ్మ నాన్నల మధ్యలోకి దూరి వాళ్ళని విడదీశాను. నేనే అంత కావాలని చేశాను. సరేనా? ఇంకో వదిలే, నీకు దండం పెడతాను. అవసరం లేదు. ఇంకో 5 నెలల తర్వాత నేనే నీకు దండం పెట్టి వెళ్తాను.